హాయ్ అండి అందరికీ. ఇవాళ సండే స్పెషల్ ఏం చెప్పాలి, వంటతోనే సరిపోయింది అనుకోవాలి నేను. మన కాల్చిన కోడి ఉంటుంది కదండి, కాల్చిన కోడి కూర తీసుకొచ్చాడు మా ఆయన. ఇంకేం చేస్తాము, పొద్దున్నే ఇంకా స్టార్ట్. పొద్దున్నే అంటే 8:30 అయిందేమో. ఆ కూర బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని కొంచెం ఏమంటారు, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఏం చేయాలి, ఎంత బాగున్నా బాగలేకపోయినా వంటకైతే తప్పదు. ఏమైనా సరే సండే కదా, ఇంకేదన్నా కదా, బయటికి వెళ్దాం అంటే నువ్వు కావాలంటే ఏదన్నా తీసుకొచ్చుకొని తిను, మాకు మాత్రం ఇంట్లోనే వండు అంటారు. నిజంగా అన్నీ వచ్చున్న ప్రాబ్లమే, సెలవు ఉండదు వంటకు మాత్రము. ఆనియన్ కట్ చేసుకున్నానండి. అది కాల్చిన కోడి కొంచెం బాగా అనిపిస్తుంది, అందుకని అది తెప్పించుకున్నాం అనమాట. చాలా టేస్ట్ అనిపిస్తుంది అది. అంటే ఇది కూడా ఉంటుందిలే, కానీ అది వేరే కొంచెం బాగా ఏమంటారు, చాలా టేస్ట్ అనిపిస్తుంది కాల్చిన. ఇంకా నాటుకోడి అయితే ఇంకా చాలా బాగుండిద్ది. ఇలా కూడా ట్రై చేయండి. మన ఈ కోడిని కూడా కాల్చుకొని మనం వండుకోవచ్చు అనమాట. ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ వేసాను. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే ఏంటంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది, వాటర్గా కాకుండా కొంచెం చిక్కగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే వేస్తాను. ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసారు అంటే కొంచెం తొందరగా మగ్గుతాయి. బాగా కొంచెం ఆ కలర్ వచ్చాక బాగా కడిగి పెట్టుకున్న చికెను ముక్కలు వేసేసాను. వేసి కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. షార్ట్ వీడియోసే కాకుండా పెద్ద వీడియోలను కూడా కొంచెం ప్లీజ్ అండి చూడండి. మగ్గింది కదా, కొంచెం మగ్గిపోయింది, కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. నేను ఒక 2 టమాటాలు కూడా పండు టమాటాలు 2 వేసుకుంటున్నాను. అంటే ఎవరు ఇష్టం వాళ్ళదండి, కొంతమందికి ఇష్టం లేకపోతే టమాటాలు తీసేయండి. నేనైతే కొంచెం వేస్తున్నాను గ్రేవీ కోసము, చిక్కగా ఉండాలి అని. అలాగా టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు కలిపి మళ్ళీ పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడే దంచి వేసుకుంటానండి నేను నాన్ వెజ్ కర్రీస్లలో. మామూలుగా అయితే దంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం అప్పటికప్పుడే దంచి వేసుకుంటాను. కొంచెం బాగా ఉంటుంది ఆ స్మెల్, అది చాలా బాగుంటుందని. మళ్ళీ కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద వేసాం కదా, కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకొని తీసేసి కారం వేసుకోండి. మేమైతే కారం బాగానే తింటాము, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో ఏంటి అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. చూపిస్తున్నాను దగ్గర నుంచి ఎలా ఉంది అని, చాలా బాగా అనిపించింది. అదండి, చాలా ఇవాళ అయితే చాలా అనిపించింది. ఎందుకంటే ఇదొకటి తర్వాత ఇంతటితోనే అయిపోదు కదా, ఇంకా ఉంటాయి కదా. ఇది మాత్రం అయిపోయినట్టే అండి. మసాలా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసేసాను. ఫైనల్లీ మన కర్రీ అయితే అయిపోయినట్టే. అంతటితోటే అయిపోలేదు, ఆగండి రండి. ఇలాగా పూరి చేద్దామని, అంటే మామూలుగా గారెలు వేద్దాం అనుకున్నాను, కానీ అది ఏమంటారు, అది కట్ చేసేసి ఇది పెట్టుకున్నాను. పూరి వేస్తున్నానండి. ఆల్రెడీ నేను లేవంగలోనే పూరి పిండి తడిపి పెట్టేసుకున్నాను, నానిద్ది అని. ఒక 1 అవర్ నానింది కదా, ఈలోపు మనం పూరి తయారు చేసే వరకల్లా ఆయిల్ వేడెక్కిద్దని ఆయిల్ అయితే పోసి స్టవ్ మీద పెట్టొచ్చాను. అమ్మ, ఇది ఏమంటారు, పొద్దున టిఫిన్ల కిందకే ఈ వంట అనుకోండి. ఇది సరిపోయింది. ఇది ఒక 1 అవర్ 2 అవర్ వెళ్ళిపోతుంది ఈ స్టవ్ దగ్గరేను కదా, ఎవరికైనా అంతే. సండే వచ్చింది అంటే మనం ఎంత రెస్ట్ తీసుకోవాలి అనుకున్నా అస్సలు తీసుకోలేము. నన్ను అడిగితే విడి రోజుల్లో అయినా కొంచెం రెస్ట్ దొరికిద్దేమో, కానీ సండే అస్సలు దొరకదు. నిజంగా అండి, మేము ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అంటేనే వంట ప్రాసెస్ అనేది కొద్దిగా తగ్గిద్ది, లేదు అంటే మాత్రం ఎప్పుడు కూడా ఇలాగే ఉండిద్ది. ఫైనల్గా మన పూరీలు కూడా అయిపోయాక తినకుండా అయితే ఉండలేం కదా, ముందైతే అందరమే తినేసాము. టిఫిన్ కింద భాగాలు అయిపోయాయి అన్నమాట. కానీ చాలా టేస్ట్ ఉందండి కర్రీ, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కాల్చిన కూర కాబట్టి అలా ఉందో, లేకపోతే నాకు అలా అనిపించిందో నాకు తెలియదు. చాలా అంటే చాలా బాగుంది. అయిపోయింది. ఇక
తినేసేసాము. తినేసినాక ఇక సాయంత్రం ప్రాసెస్ ఏంటి, మళ్ళీ ఊరుకుంటామా. అప్పటికి పూరి తర్వాత వైట్ రైస్. సాయంత్రం మళ్ళీ చికెన్ బిర్యానీ చేయమంటేను చికెన్ బిర్యానీ చేశాను. దాన్ని మొత్తం ప్రాసెస్ అయితే నేను చూపించలేకపోయాను అండి. చికెన్ బిర్యానీ కావాలి అంటే సాయంత్రం చికెన్. ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి ఇవి అండి మన ఇంట్లో. ఇవి ఇంతటితోటి వంట అంతా అయిపోయింది అనుకోండి. ప్లీజ్ అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకుంటే ఇంకా ముందుకు వెళ్తాను. ఓకేనా? బాయ్ అండి.